విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. కులగణన సంబంధించి ఈ బీసీలకు సంబంధించి ముఖ్యంగా గత సంవత్సరాల పాటుగా మీరు చేస్తున్న పోరాటంలో భాగంగా ఒక కీలక అడుగు ముందు పడిందని అనుకోవచ్చు. సో కేంద్రం ఆల్రెడీ చెప్పింది, మేము కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తూ ఉన్నారు అసలు? అంటే కులగణన చేస్తామని చెప్పి కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం అది సో కొంతవరకు బీసీలుగా ఇది స్వాగతించేటువంటి అంశం. సో మరి దాని వెనకాల ఏమైనా హిడెన్ ఎజెండాలు ఉన్నాయా ఏంది అని కొంత చూసినప్పుడు ఆ బీహార్ ఎలక్షన్, బీహార్లో ఆల్రెడీ నితీష్ కుమార్ గారు ఆ కులగణన చేస్తే తర్వాత కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతామని ఆయన కోర్టుకు పోవడము, తర్వాత రకరకాల ఇష్యూస్ కావడం, రేపు నవంబర్లో బీహార్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి క్లియరెన్స్ రావాలంటే ఖచ్చితంగా ఈ కులగణనకు కేంద్రం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. తద్వారా దేశమంతా ఏర్పడ్డది అనేది ఒక వాదన. ఓకే, రెండోది ఏంటంటే సో వీళ్ళు నిజంగా చేయాలనేటువంటి ఇంటెన్షన్తో ఉన్నారా? గతంలో వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇద్దరు కూడా కులగణనను గతంలో వ్యతిరేకించి కులగణన రిపోర్ట్లను తొక్కిపెట్టి కమిషన్ల నివేదికలు తొక్కిపెట్టినటువంటి బ్యాచ్ ఏదంతా. సో బీసీలకి 27% రిజర్వేషన్ దక్కుతుందంటే కూడా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపి సింగ్ గారు బీపీ మండల్ నివేదిక అమలు చేసి ఇచ్చింది. సో కాబట్టి ఇక్కడ వీళ్ళ మనసులో ఏదో ఉండుంటది, కానీ ఇప్పుడు అనివార్యంగా చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నితీష్ కుమార్ గారి సీట్ల పైన, చంద్రబాబు గారి సీట్ల పైన ఆధారపడినటువంటి ప్రభుత్వం. మరి ఈ సందర్భంలో ఆ భాగస్వామ్య పక్షాన్ని సాటిస్ఫై చేయకపోతే కేంద్రంలో కొంత కొలిషన్ గవర్నమెంట్ కాబట్టి ఇబ్బంది ఏర్పడే పరిస్థితులు ఉంటాయనేది ఒక కారణం కావచ్చు. లేదంటే నిజంగానే నరేంద్ర మోడీ గారు బీసీ కాబట్టి బీసీలకు ఇది ఒక కార్యక్రమం చేయాలి, తద్వారా వాళ్ళకి అన్ని రంగాల్లో వాటా పంచాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా 1931లో కులగణన చేసిన తర్వాత 1941లో కూడా కులగణన చేసిరు. అప్పుడు వరల్డ్ వార్ సందర్భంగా అది ఆగిపోయింది, మధ్యలో అయిపోయింది. ఆ తర్వాత కాకా కలేకర్ కమిషన్ వేసిన తర్వాత ఎవరు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి సందర్భంలో సో ఇంకా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా కులాలేంటి, మనం అందరం జాతీయ సమైక్యత అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి అందరం సమానం అనేటువంటి భావన కల్పించాలనేది ఆయన చెప్పి ఏం చేసాడు, కులగణన ఆపేశాడు. కులగణన ఆపేసి ఖాళీ సెన్సస్ చేసుకుంటూ పోయారు. సెన్సస్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా అనేకమైనటువంటి ఇటు డిఎంకే కానీ, అటు సమాజ్వాదీ కానీ, ఆర్జేడీ కానీ పదే ఈ అంశాన్ని చెప్పినాయి, కులగణన చేయాలని. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ చెప్తున్నారు, కానీ డిఎంకే, సమాజ్వాదీ పార్టీ అలాగే ఆర్జేడీ వీళ్ళు ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ను తీసుకొచ్చినారు. సో కాకపోతే ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి బలాబలాల దృష్ట్యా వాళ్ళు పార్లమెంట్ లో ఆ మాట ప్రాంతీయ పార్టీలు కాబట్టి నెగ్గించలేకపోయారు. కానీ ఇది కొలిషన్ గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు తప్పదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి 300 సీట్లు ఉంటే ఈ టాపిక్ ఎందుకు ఉంటది? అది లేదు, ఇతరం మీద ఆధారపడ్డారు కాబట్టి ఈ అనివార్యత ఏర్పడ్డదని నేను అనుకుంటున్నాను. నెహ్రూ గారు ఎప్పుడైతే దీన్ని తొక్కిపెట్టిన తర్వాత ఇందిరాగాంధీ హయాం వరకు కూడా ఈ క్యాస్ట్ల పైన అనేకమైనటువంటి ఆందోళన జరిగినప్పటికీ ఆమె పెద్దగా పట్టించుకోలేదు. మరీ ముఖ్యంగా బీసీలకు సంబంధించి తీవ్రమైనటువంటి అన్యాయం. 1952 నుంచి ఎస్సీ ఎస్టీల లెక్కలు తీస్తా ఉన్నాం, కానీ బీసీల మాత్రం లెక్కలు తీయలేదు. ఆ లెక్కలు తీయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కమిషన్ నియమించినటువంటి సందర్భంలో బీపీ మండల్ గారేమో ఈ మండల్ కమిషన్ అని తిరిగితే కమండల్ యాత్రని బీజేపీ పెట్టి దీన్ని డామినేట్ చేసి అసలు బీసీల రిజర్వేషన్ అంశాన్ని రామ మందిరంతో ముడిపెట్టి పక్కకు పారేసింది. సో అట్లా భారతీయ జనతా పార్టీ ఆ దశలో మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ 1952 నుంచి మోసం చేసుకుంటూ వస్తుంది. సో అంతో ఇంతో బీపీ మండల్ గారు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో విపి సింగ్ గారు చేసినటువంటి రిజర్వేషన్ 27. ఈ 27 కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుందంటే లేదు. 2022-23 నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ బీసీలకు దక్కాలి, కానీ 22% మాత్రమే భర్తీ అయినాయి. ఇంకా 5% ఉద్యోగాలు బీసీలకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కలేదు. అంటే రాజ్యాంగంలో మనకి కొంత 27% రిజర్వేషన్ దొరికినా ఇంప్లిమెంటేషన్ చేసే కాడ కూడా ఇబ్బందులు. సో ఇప్పుడు కులగణన చేస్తున్నటువంటి అంశంలో ఈ కులగణన చేసిన తర్వాత కులగణన లెక్క పెట్టి వదిలేస్తామంటే సరిపోదు.
లెక్కబెట్టి పక్కకు బారేస్తామంటే కాదు కదా. అవును. ఈ రాజ్యంలో వాటా కావాలి, ఈ అవును. సంపదలో వాటా కావాలి, అవకాశాల్లో వాటా కావాలి. అవును. ఇప్పుడు భారత సుప్రీంకోర్టు తీసుకొచ్చి 50% సీలింగ్ అని చెప్పి ఇందిరా సహాని కేసులో ఏదైతే పెట్టిరో ఆ అవును. స్లాబ్ ఎత్తేయాలి. Yes. బీసీలకు రిజర్వేషన్ ఇద్దామన్నప్పుడు స్లాబ్ వస్తుంది, ఈడబ్ల్యూఎస్కి ఇద్దామన్నప్పుడు ఏ స్లాబ్ లేదు ఇక. అవును. అటు సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేయదు, అవును. ఇటు ఏం సపోర్ట్ చేయదు. సరే అవి కోర్టులలో నడుస్తూ ఉన్నాయి ఆ వ్యవహారాలు. అవును. కానీ ఇక్కడ కులగణన చేసిన తర్వాత దేశవ్యాప్తంగా బీసీలకు రావాల్సినటువంటి రాజకీయ వాటాను కూడా ఫిక్స్ చేయాలి. అవును. పార్లమెంట్లో బీసీలకు ఏది ఎన్నికల్లో ప్రజాస్వామ్య ఎన్నికలలో రిజర్వేషన్ దక్కే విధంగా పార్లమెంట్ ఒక చట్టం చేయాలి. అవును. అది చేసినప్పుడు ఈ కులగణనకు అర్థం ఉంటుంది. అవును. 50% స్లాబ్ ఎత్తేసినప్పుడు ఈ కులగణనకు అర్థం ఉంటుంది. అవును. సో దానికోసమే ఇవి జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. అవును. దీన్ని ఒక మంచి వాతావరణంతోనే స్వీకరిస్తా ఉన్నాం బీసీ. అవును.